మీకు ఒక జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్తో తెలుసుంటది. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ కూడా చాలా ఎక్కువ మా మీద దాడి చేస్తుంటాడు గతంలో నుంచి కూడా. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పోలీసులు తిరుగుతున్నాడు. కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి అతను అంత పెద్ద హీరోయిన్ కాదు, రావాలనేసి ఒక ప్రశ్న అని ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఆయన జనసేన వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రశ్నిస్తాడు, ఇంకెవరు ప్రశ్నించడు. వాళ్ళు ట్విన్ బ్రదర్స్, రావణు శ్రావణ్ అడ్వకేటు, ఈయన రావణు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము విమర్శలు చేస్తాం, ఒక లిమిటెడ్ చేస్తాం, మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఒక్కసారిగా రాష్ట్రంలో హైలైట్ అయిపోవాలనుకున్నది ఇలా. ఎలా ఉందంటే వీళ్ళ డైలాగులు, మొన్నేమో కాపులు ప్రెస్ మీట్ పెట్టి రేపు మమ్మల్ని సీఎం చేస్తాడు 5 మందిలో ఒకరిని అడిగాడు. నిన్న వీళ్ళు దళిత క్రిస్టియన్లు ప్రెస్ మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ అంటాడు. అంటే 2-3 దాంట్లో రావణు శ్రావణం ఇద్దరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు జగన్మోహన్ ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు కక్ష అనిపించారు. ఎలా ఉంటుందంటే ఒకడేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడేమో ఆయన కోసం బెయిల్ కోసం అన్ని స్టేషన్ తిరుగుతూ ఉంటాడు. అర్థపెట్టి ఈయనేమో లోపల తిరుగుతుంటాడు, ఈయన బయట తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు పని ఏమి, పవన్ కళ్యాణ్ గారు నిందలేసే పనే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఒక ఉన్నాడు బాస్, డండుస్కే బాస్ అని పేరు, డండుస్కే అన్నారు. ఆయనే ప్రకాష్ రాజు. ఆయన ఈడే ఒక విధవ, ఎవడు ఈ రావణ్ అనేవాడు. వీడి దగ్గర ఆయన అడుగుతున్నాడు ఎలా మాట్లాడాలి మీడియాతో, ఎలా ట్విట్టు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ ఒక వాయిస్ రికార్డు అందరికి పంపిస్తాం, మీడియా కూడా వినండి ఒకసారి. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? అలా ట్వీట్ చేయొచ్చా తెలుగులో? సార్ అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది, లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 దాకా మనం చేసి విల్ క్లోజ్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను, అంతే కదా? లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలి. దానికి ముందు 1 అవర్ ముందు ఐ టాక్ టు యు. ఇది నేను మీడియా మొత్తానికి పంపిస్తాను. ఇప్పుడు ఇందులో ఈ యదవని ఆయన మనం ఎలా విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని అనేక ఆడియోలు ఉన్నాయి. ఎలా టార్గెట్ చేయాలి, ఎలా మతం దాడి చేయాలి మనం అనే ఒక కుట్రలో భాగంగా వాడుతున్నారు. కనిపించేది వీళ్ళిద్దరే, రావణు శ్రావణు. వెనకాల నడిపించే దాంట్లో వెనకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బతికే ప్రకాష్ రాజ్ గారిని జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులపై దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు? ప్రకాష్ రాజ్ ఈరోజు మనం చూసాం, లైవ్ లో చూసాం. రావణు ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు సందర్భాలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, మతాలజడులు సృష్టించాలి, కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయాలి. ఎందుకంటే కూటమి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆల్మోస్ట్ కూటమి చీలిపోతుంది, కులం చీలిపోతుందని చెప్పి కాపుల మధ్య తీసుకోవడానికి ప్రయత్నం ఇది. ఈరోజు అదే విధంగా సోషల్ మీడియాలో కుట్రపూరితమైన డిబేట్స్ ఇద్దరు కలిసి నడుపుతారు. మనం చూసుంటాం. ఆయన ఒక డిబేట్ పెడితే ఆయనకి సానుభూతి, అయ్యయ్యో వాడు పిల్లోడు మంచోడయ్యా, వాళ్ళు అన్ని స్టేషన్లు తిప్పుతారేమి న్యాయం అంటాడు. వాడు బయటికి రాగానే ప్రకాష్ రాజు గారి వాయిస్లో నిజముంది, ఆయన మాట్లాడిన వాస్తవాలు, ఆయన నీతి నిజాయితీ అంటాడు. ఆయన వీళ్ళ డ్రామాలు. అదేవిధంగా పక్కాగా వీళ్ళిద్దరు కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారి దాడి చేయడం కారణం ఏమంటే, కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారి మీద దాడితో పాటు కూటమి ప్రభుత్వంతో పాటు కాపు సామాజిక వర్గం పైన చేయడానికి, కాపుల్లో రెచ్చగొట్టడానికి చేస్తున్న దాడి ప్రయత్నం ఇది. నేను ఒకటి అడుగుతాను, ఈరోజు ప్రకాష్ రాజ్ గారిని రావణ్ మధ్య ఉన్న అపవిత్ర బంధం ఏంటి? ఎందుకు నీకు అంత ప్రేమ? రావణ్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? కత్తి మహేష్ శిష్యుడు. ఆ రోజు కత్తి మహేష్ ఇదే మరి మా మీద దాడులు చేశాడు. ఈరోజు రావణ్ అనేవాడు వచ్చాడు.
ఈ రోజు అదే రావణ్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? ప్రకాష్ రాజ్. అంటే మీరు చూసుకోండి, వీళ్ళందరూ బ్యాచ్. ఈ శ్రావణు, ఈ రావణు, ఈ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడి భయపడుతున్నారు. కానీ ఈ ఆడియో ద్వారా తెలిసిపోతుందా పవన్ కళ్యాణ్ ట్విట్ పెట్టాలంటే నేను అడుగుతున్నాడు, నేనేం ట్విట్ పెట్టాలి? ఇది పెడితే వర్కౌట్ అవుతుంది. వీడు పేదాలి అప్పుడు వీడికి ఏం తెలియదు, వీడు నిశాని. వీడు చెప్తాడు సార్ ఇలా పెట్టండి సార్ అంటే, ఓకే నువ్వు పంపించు రావని నేను చూసుకుంటానని. వీళ్ళిద్దరికి సలహాలు ఇస్తాడు. వీడు ఆయన మీరు ఏమేమి లీగల్గా నేను చూసుకుంటా అంటాడు. ఆయన లాయర్ చదవలేదో తెలియదు, ఆయన అడ్వకేట్ సంగతి కూడా నాకు తెలియదు, పెద్దగా లాయర్ చదవలేదో నాకు తెలియదు ఆయన గురించి. ఎందుకంటే ఆయన కొన్ని కేసులు ఇచ్చున్నాయి మహానుభావుడికి తెలుసు ఆయనకు కూడా. కాబట్టి ఆ శ్రావణ్ అనే వ్యక్తి కూడా ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ రోజు ఆయనకి సీట్ ఇవ్వలేదనో, ఆయన అడిగిన సీట్లు ఇవ్వలేదనో ఆయన ఈ రోజు కూటమి మీద దాడి చేస్తున్నాడు. సరే మీరు కూటమి మీద దాడి చేసిన పర్టికులర్ పవన్ కళ్యాణ్ గారు దాడి చేయడం ఏంటి? ఇంత దారుణం దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. వాయిస్ రికార్డ్ అందరికీ పంపిస్తా, టోటల్ రేపు స్టేట్ మీడియాకి ఇక్కడ మీడియా మొత్తానికి పంపిస్తా. ప్రకాష్ రాజ్ అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే రావణ్ మాట్లాడుకునేది చూడండి. దీంట్లో ఏమర్థమవుతుంది? ఇది మొత్తం ప్రీ ప్లాన్డ్ స్కెచ్, ప్రీ ప్లాన్ గా గొడవలు, ప్రీ ప్లాన్ గా వీలే చేసుకున్నారు. ఇది మాత్రం వాస్తవం. దయచేసి ప్రజలు గమనించాలి.